మతం ప్రాతిపదికగా ఇచ్చే రిజర్వేషన్లు చెల్లవని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హోంమంత్రి అమిత్ షా అనేక బహిరంగ సభల్లో ఈ విషయం చెప్పారన్నారు. బీజేపీపై ఛార్జ్షీట్ వేసేంత స్థాయి సీఎం రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు తీర్పు రాబోతుందని రేవంత్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అరవింద్ అన్నారు. రేవంత్ కు జైలు శిక్ష పడితే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని భయపడుతున్నారని చెప్పారు. రిసోర్సెస్ మీద మొట్టమొదటి హక్కు ముస్లింలదే అని మన్మోహన్ సింగ్ మాట్లాడటం, ఇలా వాళ్ళ మేనిఫెస్టోలో భయంకరమైన ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేయడం వల్ల మాత్రమే ఇండియా యొక్క పూర్తి సమర్థతను వెలికి తీయడం సంభవం. ఇలాంటి వివక్ష లేకుండా ముస్లిం మైనారిటీలకు బ్యాంకులు సంస్థాగత రుణాలు ఇవ్వాల్సిందే, దానికి మేము హామీ ఇస్తున్నాము. ముస్లింలకు రుణాలు ఇవ్వాల్సిందేనట బ్యాంకులు, దానికి హామీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇస్తుందట. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సేవలు, క్రీడలు, కళలు మరియు ఇతర రంగాలలో పెరుగుతున్న అవకాశాలలో పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి మైనారిటీలకు చెందిన విద్యార్థులకు యువతను మేము ప్రోత్సహిస్తాం మరియు సహాయం చేస్తాం. ఈ అన్ని రంగాలల్లో ముస్లింలనే ప్రోత్సహిస్తారట, వాళ్ళకే సహాయం చేస్తారట. ఉన్న రిజర్వేషన్లన్నీ వేరే హిందువులకు ఉన్న రిజర్వేషన్లు కట్ చేసి ముస్లింలకే ఇస్తారట. ఇక దానికి ఒక డైరెక్షన్ లేదు. ఇక అది హోల్సేల్గా దేశాన్ని ముస్లింలకు అప్పచెప్తామంటారు వాళ్ళు. బ్యాంకింగ్ సెక్టర్, ఉద్యోగాలు, అన్ని డిపార్ట్మెంట్లు. మన్మోహన్ సింగ్ కుల్లా మాట్లాడింది ఇంతకుముందు. డిసెంబర్ 9, 2006 మైనారిటీలు మరీ ముఖ్యంగా ముస్లింలు ఖచ్చితంగా సాధికారతను పొందడానికి ఎట్టి పరిస్థితులలోనూ మనం వినూత్న ప్రణాళికలు సిద్ధం చేయాలి. అభివృద్ధి ఫలాలు ముస్లింలకు సమానంగా పంచబడాలి. మన వనరులు అన్నింటిపై అందరి